మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి కొరింథీ పత్రిక. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవలెను. ఏమన్నాడు? కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్ష చేసుకున్నాను. ఈరోజు పాత సంవత్సరంలోకి వదిలేసి మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. కొద్ది నిమిషాల్లో దేవుని కృప. అయితే ఈరోజు మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. స్వపరీక్ష. ఈరోజు మనం ఏం చేయబోతున్నాము? మనల్ని మనమే పరీక్ష చేసుకుంటాం. విశ్వాసికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన తన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు కదా. మన రక్తం ద్వారా మన కుమార్తెగా మార్చుకోవడం లేదా? మీరు మాట్లాడాలి, అది నిద్ర వస్తుంది. మార్చుకున్నాడా? మార్చుకున్నాడు. అయితే దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే మనం నిద్రపోయే ముందు ఆయన దగ్గర మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అది మనం చేసుకోము. వచ్చిన ప్రాబ్లం అది. ఈరోజు నేను ఏం తప్పు చేశాను దేవా అంటే దేవుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. ఏమన్నాడు? ప్రతి వాడును తను తాను పరీక్షించు. విశ్వాసికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఇది. నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఈ అలవాటు లేదు, కానీ గ్రామాల్లో మనం బయట నుంచి ఇంటికి రాగానే ఏం చెప్తారు? కాళ్ళు కడుక్కోమంటారు. అవునా? మీరు గ్రామాల్లో పట్టణాలు ఉందా? మనది గ్రామమా పట్టణమా? గ్రామమే. గ్రామంలో ఇప్పుడు వెళ్ళంగానే ఏం చేసేవాళ్ళు? వెళ్ళంగానే ఏమంటారు? రండి రండి రండి, ఎప్పుడు వచ్చారు, బాగున్నారా అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి బకెట్లోనే చెంబుల బకెట్ కాదు, బకెట్లు చెంబు ముంచి ఇచ్చి కాళ్ళు కడుక్కొని అంటారు. ఎందుకు? మన కాళ్ళ కంటిన బురద కానీ మలినం కానీ వాళ్ళ ఇంట్లోకి రాకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. విశ్వాసికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ఆ రోజంతా అయిపోయింది, నువ్వు ప్రభు సన్నిధికి వెళ్తున్నావు, నిద్రపోబోతున్నావు, ప్రార్థన చేసుకునే ముందు దేవా అని నువ్వు నీ జీవితాన్ని ఒకసారి చూస్తే నువ్వు లేచిన కాడి నుంచి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏం చేశావు అని నిన్ను పరీక్షించుకోవాలి. అది దేవుడు మనకి ఇచ్చిన ఐక్యత. లేదు అక్కడ నేను చేసుకోలేదు, ఎక్కడ చేసుకోవాలి? ప్రతి వాడును తను తాను పరీక్షించుకొని ఈ రొట్టెను తిని పాత్రలో ఉంది త్రాగలను. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు కనీసం ఈ రోజంలో నిన్ను పరీక్ష చేసుకో. స్వపరీక్ష. నువ్వు పరీక్ష చేసుకోవాల్సిన విషయాలు దయచేసి హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. బొమ్మ చూడండి. దేని కింద పెట్టి చూస్తున్నాడు అతను? దాన్ని పోతద్దాం, మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తున్నాడు అనమాట. అది ఇప్పుడు నీ జీవితాన్ని చూడు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. 2025లో తోటి మనిషి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది? నెంబర్ 1. ఇప్పుడు నువ్వు కూర్చొని పరిశీలన చేయి. అందరూ 2025లో తోటి మనిషి పట్ల లేదా తోటి విశ్వాసి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండింది? ఎట్లా బిహేవ్ చేసావు? వాళ్ళతో ఎట్లా వ్యవహరించావు? వాళ్ళని క్షమించగలిగావా? వాళ్ళతో సమాధాన పడగలిగావా? వాళ్ళని ప్రేమించగలిగావా? వాళ్ళతో కొట్లాడావా? లేకపోతే వేషధారణ కలిగి ఉన్నావా? నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చొని దయచేసి నిన్ను నువ్వు పరీక్షించుకో. పగలున్నాయా? పగలు అంటారు. డే కాదు, నేను పగ కోపాలు. పగలు అంటే రేపు పగలు, ఆ పగలు నగలు కాదు నేను అనేది కదా. పగలు కోపం. నన్ను అంటదా? నా చీర పట్టుకొని బాగాలేదంటదా? ఏంటిదంతా? పగ, కోపం అనమాట. ఎప్పుడు అంది ఆ మాట? ఎప్పుడో నేను పుట్టక ముందు అంది. ఇప్పుడు నేను పుట్టాను, పెద్దవాడిని అయిపోయా, ముసలివాడిని కూడా అయిపోయా. ఆయన పగ ఏంటి? ఆ రోజు నన్ను 10 మంది ముందు పట్టుకొని ఏమంది? నీ చీర బాగాలేదంటదా నన్ను? ఎప్పుడు అందామే? ఎప్పుడో నీ పెళ్ళైన కొత్తలోనే ఆడ పెళ్ళైన కొత్తలో అంది. ఉదాహరణ చెప్తున్నా నేను. ఆ కోపం ఏంటి నీకు? ఇంకా నువ్వు మారు మనసు పొందావు, ప్రభువుని తెలుసుకున్నావు, ప్రభువుని వెంబడించావు, అన్నీ చేశావు, కానీ ఇంకా ఏముంది నీ లోపల? పగ, కోపం రగులుతా ఉందన్నమాట.
పగ ఉంటే ఆ విశ్వాసి పట్ల నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? ఆ విశ్వాసి పట్ల నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు? అది నువ్వు పరిశీలన చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. పరిశీలన చేసుకొని నువ్వు ప్రభువులో పాల్గొంటారు. కొన్ని నేను బైబిల్లో వెతికినప్పుడు కొన్ని నాకు దొరికాయి, అవి మేము ముందుకు తీసుకొస్తాను నేను. అయితే నేను చెప్పిన కారణాలు కూడా ఉన్నాయి మీ దగ్గర కదా. నేను చాలా గమనిస్తాను, నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయంలో. వన్ ఆఫ్ ద రీజన్ మనం మీరు లోబడిన ప్రజలను నేను కూడా ఎందుకు అంటానంటే, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కానీ మీరేం చేయట్లేదు. మీరేం చేయట్లేదు, మీరు వినట్లేదు. వింటాం అంటే వాట్ ఈజ్ వినడం? మీరు విన్నట్టే కనిపిస్తున్నారు కానీ ఏం చేయట్లేదు. తోటి మనిషితో నీ ప్రవర్తన ఎలా ఉంది? ఏమన్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చదువమ్మా. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. దేని గురించి ఆలోచించమన్నాడు? నీ ప్రవర్తన ఎట్లా ప్రవర్తించావు? 2025లో తోటి విశ్వాసి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎట్లా ఉంది నీ ప్రవర్తన? కొన్ని మాటలు ఇక్కడ గమనిద్దాం, దయచేసి గమనించండి. నీ ప్రవర్తనలో ఏమేమి కనిపిస్తుంది చూడండి. నీ ప్రవర్తనలో ఏమేమి ఉన్నాయి? అక్కడ చదవాలి. ఏమేమి ఉన్నాయి? నీ మాటలు ఉన్నాయి. ఒక్క నిమిషం. నీ మాటలు ఎట్లున్నాయి దేవుని విషయంలో? మరి ఛాన్స్ రాగానే ఏమంటావు? ఏమన్నావు నువ్వు? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి సరదాగా నువ్వు ఏం మాట్లాడావు సంఘం గురించి? నువ్వు క్రమపరచుకోవాలి. ఏమన్నాడు? నీ ప్రవర్తన గురించి ఆలోచన చెయ్యి. నువ్వేం మాట్లాడావు దేవుని విషయం? ఆఫీస్లో, ఇంట్లో, ఇంటి బయట, బంధువులతో, ఈ సంఘంతో, సంఘస్థులతో, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి. ఏం చేయాలి మనం? సంఘాన్ని కట్టాలా, విడదీయాలా? కరెక్టే. సరే వినండి, మనం కట్టాలా సంఘాన్ని? నువ్వేం చేయాలి? నీ బాధ్యత ఏంటంటే, నువ్వు సంఘానికి ఒకరు తెచ్చే బదులు వాళ్ళ గురించి చెడు చెప్తున్నావు నువ్వు నీ సంఘం గురించి. రిలేషన్షిప్స్ తెగిపోతాయి. సంబంధ బాంధవ్యాలు ఏమవుతాయి? తెగిపోతాయి. మాటలు, చూపులు. ఏం చూస్తున్నావు నువ్వు? సంవత్సరం అంతా ఏం చూసావు? ఏమేం చూస్తావు చెప్పండి? సినిమాలు చూసావా? వీడియోలు చూసావా? అబ్బాయిలు చూసావా? అమ్మాయిలు చూసావా? ఏం చూసావు? ప్రోమోలు చూసావా? నువ్వేం చూడాలి? చెప్పండి, ఏం చూడాలి నువ్వు? వాక్యం చూడాలి, మంచి చూడాలి కదా, ఇతరులు ఉపయోగపడే చూడాలి, నీకు ఉపయోగకరమైన చూడాలి. నువ్వేం చూస్తున్నావు? కొంతమంది దుప్పటి కప్పుకొని చూస్తున్నారంట ఈ మధ్య. దుప్పటి కప్పుకొని లైట్ ఇట్లా దగ్గర పెట్టుకొని చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? ప్రూఫ్ ఫిల్మ్ చూస్తున్నారు. చీ అని ఇప్పుడు అంటగా చూస్తున్నారు. ఏం చూస్తున్నారు వాళ్ళు? నువ్వేం చూస్తున్నావు? నీకు వచ్చిన ప్రతి సినిమా అప్డేట్ నీ దగ్గర ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నువ్వు చూస్తున్నావు కాబట్టి ఉంటుంది. నీ చూపులు ఎట్టుకోతున్నాయి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అప్పుడైతే రక్షణ లేనప్పుడు అమ్మాయిని చూసి అబ్బాయి ఎంత బాగుంది అన్నామంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడేమైంది? ఇప్పుడు అబ్బాయి భలే ఉన్నాడు అబ్బా అనుకుంటే అప్పుడు ఆ రోజుల్లో, ఏ రోజుల్లో? చింత చెట్టు కింద ఒప్పందం కాకముందు ఎన్నైనా చెయ్యి, ఒప్పందం అయిపోయింది. ఇప్పుడు నీ చూపులు, నీ మాటలు, నీ చూపులు, తర్వాత నీ ఆలోచనలు. నువ్వేం ఆలోచిస్తున్నావు? దేవుడు ఈరోజు సరి చేసుకొని ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒక సహోదరుని చూసినప్పుడు నీ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి? చెడుగా వెళ్తున్నాయా, మంచిగా వెళ్తున్నాయా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి.
గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం తీయండి ఒకసారి. శరీర కార్యములు ఆ. స్పష్టమై ఉన్నవి. ఆ. అవేమనగా ఏమనగా జారత్వము, జారత్వము, అపవిత్రత, అపవిత్రత, కాముకత్వము, కాముకత్వము, విగ్రహారాధన, విగ్రహారాధన, అభిచారము, అభిచారము, ద్వేషములు, దేశములు, కలహము, కలహము, మత్సరములు, మత్సరములు, క్రోధములు, క్రోధములు, కక్షలు, కక్షలు, భేదములు, భేదములు, విమతములు, ఆ, అసూయలు, అసూయలు, మత్తతులు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అది నీ శరీరంతో చేసే నీ తప్పులన్నీ అక్కడ చూపిస్తున్నావు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీ దగ్గర పని చేయడానికి వచ్చారా కొంతమంది, లేకపోతే నువ్వు వెళ్ళి ఒక దగ్గర పని చేస్తున్నావు, అక్కడ పురుషులు ఉన్నారు, స్త్రీ ఉన్నారు, వాళ్ళని చూడంగానే నీకేం ఆలోచన వచ్చింది? దేవుడు ఏం చెప్పాడు? నీ ప్రవర్తన గురించి ఏం చేయమన్నాడు? ఆలోచన చేయి. నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏముంది? నీ 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 మాటలు, చూపులు, ఆలోచనలు, నీ ప్రణాళికలు. ఏం ప్రణాళికలు వేస్తావు? నీ ప్రవర్తన గురించి ఈ రోజన్నా ఆలోచన చేయి, సరి చేసుకో. దేవుడు చెప్తున్నాడు, నీ ప్రవర్తన గురించి ఆలోచన చేయి. నువ్వేం చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం ప్లాన్ వేస్తున్నావు? అరే మీటింగ్ ఉన్నాయా అంటే ఏం ప్లాన్ వేసుకు? ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాడు, లేకపోతే వేసుకుంటాడు. ఏం మీటింగ్? మనం ఆలోచన, ప్రణాళికలు. ఇతరులను పడగొట్టాలకి ప్రణాళిక, ఇతరులను దుఃఖపెడతానికి ఒక ప్రణాళిక. స్కెచ్ అంటారు సార్, స్కెచ్ చేస్తాం. ఏం ప్లాన్ వేసావు? దేవుని పరిచర్య కోసం, దేవుని కోసం బ్రతకడానికి కోసం ప్లాన్ లేకుండా ఒకసారి నీ జీవితాన్ని చూడు. ఎన్నిసార్లు దేవుడు నీకు అవకాశం ఇస్తుంది, సొంత ప్లాన్ వేసుకుని వెళ్ళిపోయావు. తర్వాత ఏం చెప్పాడు అక్కడ ఉంది? తర్వాత ప్రణాళికల తర్వాత నీ ప్రవర్తన, హౌ యు బిహేవ్డ్. నువ్వు ఈ ప్రవర్తన ఉన్నప్పుడు ఒక సంగతి గుర్తించాలి. నీవు మాతో ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది? చాలా మర్యాదగా ప్రేజ్ ది లార్డ్, అందరికీ వందనాలు, హల్లెలూయా, స్తోత్రం అంటావు. నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉంది? తేడా ఉందా? ఉంటే దేవుడితో చెప్పు, యేసు ప్రభా నిజమే నా ప్రవర్తన బాగాలేదు. ఈ ప్రవర్తన ఎట్లా ఉంది? ఈ ప్రవర్తనకి తేడా వచ్చిందంటే మాత్రం నువ్వు ఈ ప్రవర్తన గురించి ఆలోచన చేయమన్నాడు దేవుడు. పాత సంవత్సరంలో నేను కాపాడాను, కొత్త సంవత్సరంలో నేను తీసుకెళ్తాను కృపను బట్టి. కానీ ఈ ప్రవర్తన ఎట్లా ఉందో ఆలోచన చేసుకొని కరెక్ట్ చేసుకో. ఎట్లా ఉంది ప్రవర్తన? ఒంటరిగా ఉన్నప్పుడు నీ లైఫ్ ఎట్లుంది? దేవుడితో ప్రజల మధ్య ఉన్నప్పుడు ఎట్లా ఉంది? పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంటారు. వ్యక్తిగతంగా నువ్వు ఎట్లా ప్రవర్తించావు? బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు? ఇప్పుడు మనం గమనిస్తాం, ఈ బలాత్కార కేసులు ఉంటుంటాం కదా, రేప్ కేసెస్. ఏంటి అసలు ప్రాబ్లం? వాడు ఎప్పటి నుంచో స్కెచ్ చేస్తుంటాడు. ఎప్పుడే బయటికి కనిపిస్తాడా? బయటికి ఏం కనిపించడు. ఒకరోజు సమయం తీసుకొని, లేకపోతే ఆయన వేసిన ప్లాన్కి ఆయన ప్రవర్తన తట్టుకోలేక ఇయర్ ఒక సంఘటన జరిగింది. నేను ఇయర్ పోయిన ఇయర్ అనుకుంటా, నేను జాబ్లో ఉన్నాను. ఇక్కడ మన దిల్సుఖ్ నగర్ దగ్గర ఒక కాలనీ ఉంటుంది, కార్మిక్ నగర్ అని ఉంటుంది. కార్మిక్ నగర్లో వాడు ఏం చేశాడంటే, వాడు 21 years 22 years ఉంటాయి. ఆయన భార్య ప్రెగ్నెంట్. అయితే ఆయన గుడిసే, అంటే వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి ఉంటుంది, 14 ఏళ్ళ అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి ఉంటుంది. వీడేం చేశాడు, ఇతను అమ్మాయిని తీసుకొని రావటం. ఒకరోజు స్కెచ్ చేసుకున్నాడు, తీసుకెళ్ళి ఆమెను రేప్ చేశాడు. ఆమెను బలత్కరిస్తే అమ్మాయి చచ్చిపోయింది. చచ్చిపోతే వీడేం చేశాడు, వచ్చి భార్య చెప్పాడంట, నేను ఇట్లా అమ్మాయిని రేప్ చేశాడంటే నువ్వు పారిపోమని చెప్పింది ఆమె. పారిపోయాడు. అప్పుడు మేము వెళ్ళాము, ఆ కార్మిక్ నగర్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటంటే, అమ్మాయి ఏమో 13-14 ఏళ్ళు ఉంటుంది అమ్మాయికి, వీడేమో 25-26 ఏళ్ళు. నా భర్తకి ఏం పాపం తెలియదు అన్నామె. సో పోలీసులు వాంటెడ్ పెట్టారు, వీడు కనిపిస్తే ఈయన పట్టించమని చెప్పారు. అన్ని ₹1,00,000 రివార్డు కూడా పెట్టారు అప్పట్లో.
అయితే ఏం చేశాడు వీడు, ఇటు తిరుక్కుంటే వెళ్తుంటే ఇంకా ఎవడో చూశాడు వీడిని, గుర్తుపెట్టి కొంత దూరం వెంబడించి పోలీసులు ఫోన్ చేస్తాడు. ఇదిగో వాళ్ళ ట్రాక్ ఇక్కడ ఇప్పుడు బీపీ నగర్ దగ్గర రైల్వే ట్రాక్ ఉంటుంది, క్రాస్ అవుతుంది కదా బీపీ నగర్, అక్కడ క్రాసింగ్ ఉంటుంది. ఒక టైమో ఇటు వెళ్తుంది, ఏది గుంటూరు సైడ్ వెళ్తుంది. అయితే వీడు ఏం చేశాడు, ఎవడో చూసి చెప్పేపాటికి వీడు భయపడిపోయి అబ్బాయికి నేను దొరికిపోయానని ఏం చేశాడు, ఎదురుగా వస్తున్న రైలుకి అడ్డంగా పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత ఆయన భార్యను తీసుకెళ్ళి 4 ఉతికితే అసలు సంగతి చెప్పింది. నీ ప్రవర్తన ఎలా ఉంది, బయట ఎట్లా ఉన్నావు, లోపల ఎట్లా ఉన్నావు. ఇంకోటి ఉంది, అక్కడ ఏముంది, సంబంధాలు, ఇతరులతో నీ బంధువులతో సంబంధం ఎలా ఉంది, భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంది, నీ పిల్లలతో సంబంధం ఎలా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, మీకు సంబంధ బాంధవ్యాలు నువ్వు క్షమించలేకపోతే ప్రభు బలలో చెయ్యొద్దు. ఎందుకు, ఇందాక మనం చదివాం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతివాడును తను తాను పరీక్షించుకొని ఈ రొట్టెను తిని పాత్రలో ఉంది. నువ్వు పరీక్షించుకున్నా నీకు అనిపిస్తుంటే నీకు సంబంధాలు లేదు సరిగ్గాని. పెద్ద ఆయన ఒక మాట అన్నాడని పోని భరించవు, పోని పెద్ద ఒక మాట అన్నా నువ్వు భరించవు. అది ఈగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీకు. ఈగో అంటే అహం అడ్డం వస్తుంది. నేను తగ్గాలా, నేను చెప్పుకోవాలా, ఈగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఈగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నీకు. ఎట్లా ఉన్నాయి నీ ప్రాబ్లమ్స్, సమాధానం ఉందా? నిన్ను ఒకసారి పరిశీలన చేసుకో. యు డోంట్ హ్యావ్ పీస్ విత్ యువర్ నైబర్స్. యేసు ప్రభు రక్తంతో కొనబడిన నీ తోటి పితృలతో నీకు సమాధానం లేకపోతే రేపు పొద్దున అక్కడ ఏం చేస్తావు అక్కడ కదా. తర్వాత ఏముంది, తీర్మానాలు. అస్సలు మాట్లాడను, చచ్చినా మాట్లాడను నేను కదా, అంతేనా? అది ముక్కు నేలకేసి రాయని నేను మాత్రం పోను. ఇది నీ తీర్మానం. అట్లాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్లో. దయచేసి ప్రభునందు ప్రియులారా, సంఘస్థులారా, ఇప్పటికైనా ఆలోచన చేయండి. నీ ప్రవర్తన గురించి ఆలోచన చేయి. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ తలంపులు, నీ ప్రణాళికలు, నీ ప్రవర్తన, నీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి. నీ ప్రవర్తన విషయం ఆలోచన చేయాలని ప్రభువు మనం కోరుతున్నాడు. ఇంకొక విషయం మనం సరి చేసుకోవాల్సిన 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. ఏమంటున్నాడు, మీలో విశ్వాసము అనేది ఉందో లేదో మిమ్మల్ని మీరు 2025లో దేవుని పట్ల నీ విశ్వాసం ఎలా ఉంది వినండి జాగ్రత్తగా. 2025లో నువ్వు ప్రార్థన చేయించావు, నువ్వు చాలా సార్లు నువ్వు రాలేదు, ప్రార్థన చేశావు. అయితే దేవుని పట్ల నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడు ప్రార్థన విని, పోనీ నీ ప్రార్థన, సంఘ ప్రార్థన విని దేవుడు నువ్వు అనుకున్న కార్యం దేవుడు చేశాడు, నువ్వు తప్పించాడు, దేవుడు మొత్తాన్ని కార్యం చేశాడు. అయితే దేవుడు కార్యం చేసిన తర్వాత దేవుడు నీ పట్ల చేసిన కార్యానికి నీవు దేవుని పట్ల కనపరిచిన విశ్వాసము ఏంటి? నువ్వు దేవుడు నీకు మేలు చేస్తే ఆయన పట్ల నీ విశ్వాసత ఎట్లా కనపరిచావు? ఏం చేశావు నువ్వు ఆయన గురించి? ఏం చేశావు? ఏమంటున్నాడు మరి మాది 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. నాకు సాక్ష్యాలు చెప్పారు కొంతమంది. దేవుడు నీకు మేలు చేశాడు, సరే నువ్వేం చేసినావు? మార్తా మరియా లాజరు చచ్చిపోయాడు. లాజరు యేసు వచ్చాడు, 4వ రోజు లేపాడు. ఏం చేసింది ఆమె? చెప్పు. విందు చేసింది కదా. విందు చేస్తే ఉపచారం చేసింది. విందు అయితే చేసిందా? కృతజ్ఞత చూపించిందా? శిష్యులందరికి 30 మందికి దాదాపు 30-35 మందికి వండి పెట్టిందా? ఎందుకు వండి పెట్టింది? మా తమ్ముడు లేపాడు కాబట్టి.
సో ఇప్పుడు పాయింట్ అది. ఇప్పుడు దేవుడు నీకు మేలు చేశాడు, నేను బతికించి ఉంచాడు. ఏం చేసినావు నువ్వు విశ్వాసగా? నమ్మకంగా ఉన్నావా? నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? అది దేవుడు అడుగుతున్నాడు. నీ విశ్వాసత ఎలా ఉంది? నిన్ను పోషించాడు, నిన్ను భద్రపరిచాడు, నిన్ను సంరక్షించాడు, నిన్ను కాపాడాడు, నీ తప్పులన్నిటిని క్షమించాడు. ఏంటి, నీకు బాధలు వచ్చినప్పుడు ఆదుకున్నాడు, నీ పక్కన ఉన్నాడు. నిన్ను ఆస్తిపాస్తులు వచ్చినాయి, నువ్వు కొద్దిగా గొప్ప డబ్బులు జమ చేసుకున్నావు, కొద్దిగా గొప్ప సంపాదించావు, ప్రమోషన్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. గుడ్, బాగుంది. గాడ్ విల్ కౌంట్, గాడ్ విల్ కౌంట్. దేవుడు దాన్ని లెక్క పెడతాడు, లెక్కిస్తాడు దేవుడు. నీ విశ్వాసత విషయంలో నువ్వు ఎట్లా ఉన్నావు, ఏం చేస్తావు? అది విశ్వాసం. ఎందుకు చేయలేదంటే నిజంగా నీకు దేవుడి పట్ల కృతజ్ఞత ఉంటే నువ్వు తప్పకుండా ఏదో ఒకటి దేవుని కార్యంలో పాలు పొందేదానివి. నీకు విశ్వాసత లేదు, నీకు కృతజ్ఞత లేదు. వల్ల కొద్ది చెప్తాను నీకు కృతజ్ఞత లేదు కాబట్టి నువ్వు స్పందించలేవు. నువ్వు ఈరోజు బతికున్నావంటే దేవుని కృప, నీ ఆరోగ్యం కాదు, దేవుని కృపది. మరి నువ్వు నీ విశ్వాసం ఎందుకు కనిపించలేదు? నీకే ఆయన ఇష్టం, ఆయనదే కదా బాధ్యత. యు నాట్ రెస్పాండెడ్. ఎందుకు నీకు టైం లేదు? నీకు కృతజ్ఞత లేదన్నమాట. అదే ఏమన్నాడు దేవుని 2025లో దేవుని పట్ల నీ విశ్వాసం ఎట్లా ఉంది? నువ్వేం కనపరిచావు దేవుడికి? నువ్వేం థ్యాంక్స్ చెప్పావు? మంచి వాళ్ళు చనిపోయారండి. నేను చెప్పాను కదా, మన క్రిస్మస్ రోజు పోయిన బేస్తవారమే కదా, అట్లా కూర్చొని అట్లా ఉందంట. ఎవరో నా పోటీ ఇట్లా దందుమని పడి నేను చూస్తే ఏమైపోయింది, చల్లబడిపోయింది మనిషి. అయినా సరే నీకు దేవుడు ఈరోజు ఆయుష్ ఇచ్చాడు. ఆయన దుబాయ్ వెళ్ళాడు, నాకు తెలిసిన ఆయన. దుబాయ్ వెళ్తే అక్కడ హార్ట్ అటాక్ వచ్చిందంట. ఆయన తీసుకెళ్ళి చెక్ చేస్తే మొత్తం నీకు అన్ని మూసుకొని పోయినాయా అని ఆయన చెప్పి, ఈ లోపల బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. 14 రోజులు 13 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడు. ఇక్కడ శవాన్ని తీసుకొచ్చారు. ఈరోజు దేవుని కృప బట్టి నేను బ్రతుకున్నానంటే దేవుని కృప అది. పోయిన నెల అక్టోబర్లో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పరీక్ష చేసి అన్నాడు కదా, నీకు 2 వాల్వ్స్, 2 దమనుల సిర్లు ఏమంటారు ఏమైనా అంట. ఏది డాక్టర్ గారు, గుడ్ మార్నింగ్, ఏమంటారు రక్తం తీసుకెళ్ళేదాన్ని? ఏదో అంటారు అంకుల్, కానీ మీరు అంటావా? 2 పైది ఒకటి కింద ఒకటి బ్లాక్ అయ్యింది, నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించమన్నాడు. యశోద హాస్పిటల్కి వెళ్ళావు. ఏమంటారమ్మా? ఆర్టరీస్ అంటారు. యశోదాకి పోతే వాడు అయ్యయ్యో నువ్వు చేయించుకోవాలి, అతను వెళ్ళిపోతావు అన్నాడు. ఎక్కడికి? నాకు మా అన్నయ్యకి ఇద్దరికి చెప్పాడు, మీరు యాంజియో చేసుకోవాలి, లేకపోతే మీ ఇద్దరు కలిసి వెళ్ళిపోవచ్చు అతను. అరే ఇదే కలిసి వెళ్ళిపోవటం అని ఎవరో ఇట్లా పెద్ద మనిషి ఏమన్నారంటే, లేదు ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని నిమ్స్కి వెళ్ళాం. నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. ప్రార్థన చేస్తావు, నా దేవాన్ని చిత్తం రమ్మంటే వచ్చేస్తా, నాకేం ప్రాబ్లం లేదు, కానీ బాధ్యత తీసుకో నువ్వు. నేను అనుకుంటాను, నాకంటే ఇప్పుడు గ్రేస్ పెళ్లి కాలేదు, నేనైతే సరిగ్గా చేయలేనేమో. దేవుడు ఏం చేస్తాడు, నాకంటే మంచిగా చేస్తాడు, చేయడా? సో ఐ ప్రిపేర్డ్. సో అక్కడికి వెళ్తే అన్ని టెస్టులు చేశాడు. థ్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది ఒకటి, టీఎంటీ అంట. మనకి అవన్నీ పెట్టి దాన్ని పరిగెత్తమంటాడు. పరిగెత్తాను, ఇంకా పరిగెత్తానే ఉన్నా. 3వ లెవెల్కి వెళ్ళిపోయింది అది. సంవత్సరం సారాంగంటే అయ్యో అని పెట్టేశాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, నువ్వు 3వ లెవెల్ దాకా 4వ లెవెల్ దాకా వెళ్ళి ఎవడే ఆయనకి చెప్పింది అన్నాడు. ఎందుకు? దేవుని కృప, దేవుని కృప. అని ఎన్నిసార్లు దేవుడిని నేను తప్పించావు? ఏం విశ్వాసత చూపించావు దేవుడికి? నువ్వు కనీసం టైంకి చర్చికి వచ్చావా? అట్లా లిస్ట్ వేసుకుందామా? ఎన్నిసార్లు టైంకి చర్చికి వచ్చావు? 52 వారాలు ఎన్ని వారాలు నువ్వు చర్చికి వచ్చావు? కనీసం సువార్త చెప్పుకునే అవకాశం వస్తే ఇంటి దగ్గర సువార్త కూడా పెట్టించుకునే అవకాశం దౌర్భాగ్య స్థితిలో అయిపోయావే నువ్వు కదా. అని ఇద్దరు నువ్వు సువార్త చెప్పించుకోవడానికి అవకాశం లేకుండా వెళ్ళిపోయావు. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అంటే, నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, నీకు కృతజ్ఞత లేదు కాబట్టి నువ్వు బైండ్ అయిపోయావు. నేనైతే ఆ ఇల్లు కాదు పోరాడాయని వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోతున్నాను.
నేను అసిస్టెంట్ కమిషనర్గా ప్రమోషన్ వచ్చినప్పుడు మా కమిషనర్ పిలిచాడు నన్ను. పిలిచి, చూడు నువ్వు బయటికి వెళ్తున్నావు, ఏది పాల కేంద్రంలో పనిచేయడానికి వెళ్తున్నావు, అక్కడ దేవుడు బైబిల్ గీబుల్ అని చెప్పొద్దు, చెప్తే నిన్ను సస్పెండ్ చేస్తా అన్నాడు. సరే సార్ నేను చెప్పకుండా ఉండలేను సార్ అంటే గెట్ అవుట్ అన్నాడు, వచ్చేసాను. సరే అక్కడంతా చెప్పాను, అంతా అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడ పంపించాడు ఆయన తెలిసింది. నీ పని ఇట్లా కాదని ఏం చేసింది, ఒక సెక్రటరీ ఉండేది, ఆమె ఇప్పుడు మంచి పోస్ట్లో ఉన్నారు, ఆవిడ పెద్ద ఆవిడ. కోపం వచ్చి ఏం చేసింది, నన్ను సూర్యాపేట పడేసింది. సూర్యాపేట మహబూబాబాద్ పడేసింది. అయినా ఆగామా? మహబూబాబాద్లో మనం 2 సార్లు మీటింగ్ పెట్టాం. అవి ఎందుకు చేసాం? అక్కడ వర్క్ చేశాను నేను. ఎందుకు నేను ఉండలేకపోయాను అట్లా. సూర్యాపేట వచ్చాం, సూర్యాపేటలో అదే సేమ్ ప్రాసెస్. నీకు ఎందుకు చేశాను? దేవుడి పట్ల ఉన్న విశ్వాస్యత. అరే దేవుడు నాకు ఇంత చేశాడు, నేను ఏదో ఒకటి చేయాలి. నువ్వు చేయలేదంటే నీకు నమ్మకత్వం లేదు, విశ్వాసం. దేవుడు నీకు మేలు చేయగా నువ్వేం చేయవు. నీ శరీరం అలసిపోకూడదు, నీ డబ్బు ఖర్చు అవ్వకూడదు, నువ్వు ఇబ్బంది పడకూడదు కదా. సో వీల్ గో టు నెక్స్ట్. ఇంకోటి ఉంది, మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. నువ్వు పరీక్షించుకోవాల్సిన ఇంకొక స్థాయి ఉంది. ఏంటి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. 2025లో నీ వేషధారణ జీవితం. ఎన్నిసార్లు వేషాలు వేసావు దేవుడి ముందు? ఎన్నిసార్లు వేసావు వేషాలు? చర్చ్ అంటే గడుపు చెప్పన్నావు, లేకపోతే ఎన్నిసార్లు మానేశావు? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పావు నాకు? ఎన్నిసార్లు చెప్పావు? మన సంఘములో కొన్ని కుటుంబాల్లో పురుషులు ఈ రోజు కూడా త్రాగుతున్నారు. వినండి అందరూ, హలో గుడ్ మార్నింగ్. మన సంఘంలో కొంతమంది పురుషులు ఈ రోజు కూడా తాగుతున్నారు. వేషధారణ. ఎవరో తెలుస్తుంది? నాది తెలియదు. ఎవరో తెలుసు? తెలుసా? ఎంతకాలం నటిస్తావు దేవుడి ముందు? ఎంతకాలం నటిస్తావు? నువ్వు యథార్థం కూడా దేవుని దగ్గర. వేషధారణ ఎందుకు చెప్పు? అవును నా మొగుడు తాగి వచ్చాడు. నువ్వు ఎన్నిసార్లు దేవుడి ముందు వేషధారణ చెప్పావు? ఎన్నిసార్లు చెప్పావు? ఎన్నిసార్లు వేషధారణగా నటించావు? బైబిల్ చదివావా? చదివాను పాస్టర్ గారు. ఏది బైబిల్ ఎందుకు చదవట్లేదయా అని అడిగా ఒక ఆయన. నేను పేర్లు వద్దురా, ఎవరు వస్తున్నా అడిగా. టైమే ఉండట్లేదు అంకుల్ నాకు అన్నాడు. ఏం చేస్తావా నువ్వు అంటే, చాలా అలసిపోతున్నాను నేను. ఏం అలసిపోతున్నాడు? నేను చెప్పాను, అరే నీకు చదువు వచ్చి నువ్వు బైబిల్ చదవట్లేదు, చదువు రాని వాళ్ళ పేరెంట్స్ సంగతి అడుగు. వాళ్ళు ఎంత చదువుతారు బైబిల్? వాళ్ళు ఎంత బాధపడతారు? వేషధారణ. ప్రార్థన చేసేటప్పుడు ఒక వేషధారణ, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక జీవితం, ఇది దిగేరిపోగానే ఒక జీవితం. ప్రభు వాళ్ళ దగ్గర ఒక జీవితం, ఇంట్లో ఒక జీవితం. ఇక్కడ హల్లెలూయా స్తుతి మహిమ, అక్కడ బండ బూతులు. పరిశీలన చేయి. దేవుడికి చెప్పు, దేవా నిజమే, నేను నా భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, నీ విషయంలో ఆఫీసర్ దగ్గర చాలా నమ్మకంగా నటిస్తావు. కానీ ఏంటి? దేవుడు చూస్తున్నాడు వాటిని. నువ్వు చెప్పే రీజన్స్, దేవుడికి నువ్వు చెప్పే కారణాలు, నీ వేషధారణ బయటపడి. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయి. దయచేసి ఒక సంగతి ఒకటే. ఇప్పుడు వేషధారణ అన్నప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు? యాకోబు గుర్తొస్తాడు. అవునా? యాకోబు ఏం చేశాడు? వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వేషం వేసుకున్నాడు కదా. ఏమయ్యా స్వరము యాకోబుదే కానీ అదేంటి అంటే ఏమన్నాడు? పట్లే ఆ మగని కప్పుకొని పోయాడు. వాళ్ళ నాన్న కన్ను కనిపించు కదా. మోసం చేశాడా లేదా? చేశాడు. మళ్ళా ఆడ పాప ఏదో ఆకలి నాకు కూడా తిండిపోయాడు. వస్తే ఏం చేశాడు? నేను పెడతా కానీ నాకు అర్థం కాదు,
చిక్కుడుగా కూర. లెట్ us గో ఫర్ నెక్స్ట్. వేషధారణ జీవితం వద్దండి దయచేసి. నువ్వు యథార్థంగా ఉండు దేవుని సన్నిధిలో. అక్కడికి వచ్చావు, మోకరిస్తావు ఇప్పుడు చాలా యథార్థంగా, దేవా ఇది నా జీవితం. యాకోబు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. యాకోబుకి అర్థమైపోయింది ఏంటి, అరే నాకు 11 మంది పిల్లలున్నా, 4 భార్యలున్నా, గొడ్డు గోద ఆస్తి సంపాదన విపరీతంగా ఉన్నా, ఈరోజు అతను యాకోబు ఒక్కడే మిగిలిపోయిన అంటాడు. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచ్చింది చదవండి అమ్మా. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. చాలమ్మా మాట. ఎందుకు ఒక్కడు మిగిలిపోయాడు? దాదాపు 180 నుంచి 220 మంది మనుషులతో వచ్చాడు ఆయన. గమనించండి, మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఆయన పిల్లలు గడ్డు గోద అవన్నీ వదిలేసి కేవలం మనుషులే ఆయన సేవకురాండ్రు, పని వాళ్ళు, దాసీలు అందరూ కలిసి 180 నుంచి 210 లోపల మంది వచ్చారు. వస్తే ఆయన ఏం చేశాడు, వాళ్ళ అన్న చంపుతాడేమో అని 2 గుంపులు చేసి 110 మందిని పంపించేశాడు. మేకల్ని గుంపులు చేశాడు, గొడ్లను గుంపులు చేశాడు, ఒంటెలను చేశాడు, గాడిదలు చేశాడు, పాలిచ్చే ఒంటెలను చేశాడు, అన్ని డివైడ్ చేశాడు. అన్ని ఏం లేవు. ఏంట యాకోబు ఒక్కడు. ఏం గుర్తొచ్చింది ఆయన దగ్గర? అరే నేను నటించాను రా బాబు, మా అన్నను మోసం చేశాను, మా మామను మోసం చేశాను, మా అన్నను 2 సార్లు మోసం చేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయింది. చదవమ్మా. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తడగోటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగోడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. ఏమర్థమైంది? నా వేషధారణ జీవితం వల్ల, నా మోసం వల్ల వచ్చిన ఆశీర్వాదం ఇది ఆశీర్వాదము కాదు. ఇది ఆశీర్వాదం కాదు. అప్పుడు అడుగుతున్నాను, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తాను, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తాను. మళ్ళీ మా మాట, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని నేను చెప్పాడు. మోసగాడిని ప్రభా, నేను వేషధారిని, నేను దొంగని, నేను మోసం చేశాను. అది ఇప్పుడు చేయాల్సింది. ఇంతవరకు దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు నీకు మళ్ళా అవకాశం ఇచ్చాడు. ఈరోజు బ్రతికున్నావు, దేవుని సన్నిధిలో కూర్చున్నావు. చాలా మంది నిద్రపోతున్నారు మానవుడు దేవుని సన్నిధిలో, లేకపోతే ఇంకా బిజినెస్లో ఉన్నారేమో. కానీ నీకు మాత్రం దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నిన్ను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఎక్కువగా అవకాశం ఇచ్చాడు. ఈరోజు దేవుని చెప్పు, దేవా నేను వేషధారిని, చాలాసార్లు నటించాను దేవాని. విశ్వాసులు మంచి నటులు. అప్పుడే ఏడుపు వస్తుంది, అప్పుడే అరుస్తారు, అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే హల్లెలూయా అంటారు, అప్పుడే బూతులు తిడతారు. ఫాస్ట్ గారి దగ్గర ఒక మాట, బయట ఒక మాట. సమయం తీసుకొని ప్రభువులో ప్రవేశిద్దాం. కొత్త సంవత్సరం మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నేను ఒక నోట్ రాసుకున్నాను ఈరోజు. ఏం రాశానంటే, చదవమ్మా, 2025 365 రోజులు గడిచిపోతానికి ఇంకా కొన్ని గంటలే మిగిలాయి. ఈ సంవత్సరం నీకు సంతోషంగా గడిచిపోవాలంటే నీ పట్ల ఎవరైనా తప్పు చేసినట్లయితే ప్రేమతో వారిని క్షమించు. ఏమంటున్నాను? నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ప్రేమతో క్షమించు. క్షమించకలేకపోతే నువ్వు సంతోషంగా ఈ సంవత్సరం ముగించలేవు. ఎవరైనా సరే, మీ అమ్మ నాన్న, భర్త భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, వదిన, మరదలు, ఏంటి బామర్ది, బావ, జావ, పచ్చడి, ఎవరన్నా సరే నీ విషయంలో తప్పు చేస్తే వాళ్ళని క్షమించు. నీ తప్పేం లేదు, వాళ్ళు తప్పు చేశారు, అయినా సరే క్షమించు పెద్ద మనసుతో. క్షమించు. ఆ తర్వాత ఎవరి పట్ల కోపం ఉంచుకోవద్దు. ఎవరి పట్ల కోపము
ఉంచుకోవద్దు. నేనేం చేస్తాను తెలుసా, దేవా వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, థ్యాంక్ యూ, వాళ్ళు నీ చేతికి అప్పగిస్తున్నాను, చూసుకో అంట. ఫీలింగ్ ఉంటుంది, 2-3 రోజులు ఉంటుంది, కానీ వదిలేస్తాను, మర్చిపోతా. అందుకే నేను ఎప్పుడు సంతోషంగా కనిపిస్తా. అంటే కనిపిస్తా అంటే ఉంటా. నువ్వు దాన్ని మనసులో పెట్టుకున్నావు ఇంకేమవుద్ది? నువ్వు ప్రార్థన చేయలేవు, ప్రశాంతంగా ఉండలేవు, బైబిల్ చదవలేవు, సమాధానంగా ఉండలేవు. తర్వాత ఏమన్నాను, నేను కూడా కూడా నీకు ఇబ్బంది కలిగించినట్లయితే Yes. దయచేసి నన్ను కూడా క్షమించు. నేను మీకు చాలా ఇబ్బంది కలిగించాను. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మీకు ఇబ్బంది కలిగించాను. నేను మీకు చెప్పాను చాలా విషయాలు మారిపోతాయి. ఎవరిని కూడా నువ్వెందుకు రాలేదు అని క్వశ్చన్ చేయను, నువ్వెందుకు బైబిల్ చదవలేదు అడగను. ఎందుకంటే నా ఏంటంటారు, నా గోల్ నేను రీచ్ అవ్వాలి కాబట్టి ఈ మిమ్మల్ని పట్టుకుని కూర్చుంటే నా వల్ల కాదు. సో ఒకవేళ నా మాటల వల్ల దీనివల్ల మిమ్మల్ని నేను బాధ పెట్టినట్టయితే నన్ను కూడా క్షమించండి ప్లీజ్. ఎందుకంటే సమాధానంతో మనం దేవుని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. పాత పులిపిండితో, పాత విషయాలతో, మనము కొత్త సంవత్సరంలో ప్రవేశించకూడదు. కాబట్టి మనం ఈ సమయంలో మరి ప్రతి ఒక్కడు తను తాను పరీక్షించుకొని ఈ రొట్టెను తిని ఈ పాత్రలో ఉంది. సో మనం స్వపరీక్ష చేసుకుందాం, మనం మోకరించి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నువ్వు ఎట్లా ఉన్నావు, జీవితం ఎట్లా ఉంది, కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నావు, మరి పాత సంవత్సరంలో నీ జీవితం ఏమో. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్.